వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏవైతే బిట్స్ ఉన్నాయో దాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో దాంట్లో పరంగానే ఈరోజు మనం కొన్ని బిట్స్ అనేవి చూద్దాం. దానికోసం మీ నుంచి మాకు ఏం కావాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అంటే ఈ విధంగా మీ నుంచి నాకు ఒక బూస్టింగ్ అనేది ఇస్తే ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి మేము ఇంకా చేయడానికి మాకు వీలుగా ఉంటుంది. ఓకేనా? సో దాంట్లో పరంగానే ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. అంటే ఆడ్ వన్. ఇక్కడ చూస్తే NEAZ అంట. మరి అన్నీ ఒకేలా లెటర్సే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆన్సర్ ఏం చేయాలి సార్ అంటే కొంతమంది ఓవెల్స్ అబ్జర్వ్ చేస్తారు AEIOU అని. మరి అలా చూస్తే ఇక్కడ రెండు మాత్రమే ఉన్నాయి. సో వెంటనే ఏం చేయాలంటే లైన్స్ అబ్జర్వ్ చేయమ్మా. 1 2 3 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ 3 3 3 ఇక్కడ మాత్రం ఏమున్నాయి? 4 ఉన్నాయి. అంటే ఈ అనేది మన యొక్క ఆన్సర్. మరి ఈ అంటే ఏం చేయాలి? ABCD. అంటే బి అనే ఆన్సర్ మనది. ఇక్కడ తీసుకెళ్ళి బి అనే ఆన్సర్ పెట్టేయకూడదు. ఇలాగా ఆ బి అనే ఆప్షన్ ఎన్నో ఆప్షన్లు ఉందమ్మా? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఇలా చెక్ చేయి. బి వచ్చింది కదా అని ఆ బిలో టిక్ పెట్టేయకూడదు ఇలాగా. ఓకేనా? రైట్. నజీబ్ మరియు పయాలి వయసుల వ్యత్యాసం 4 సంవత్సరాలు అంట. వారు 36 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నప్పుడు 5 రెట్లు నయాజ్ వయసు 6 రెట్లు పయాలి వయసుకు సమానం. అయితే ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత? 6 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా వాళ్ళిద్దరి మధ్య ఏజ్ల భేదం ఎంత ఇచ్చాడమ్మా? 4 ఇయర్స్ అంట. ఎప్పుడూ కూడా మరి ఈక్వలే కదా భేదం అనేది. సో ఏమన్నాడు వాడు? 36 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. అప్పుడు వాళ్ళు రేషియో ఇచ్చేసాడు. ఏమని? 5 రెట్ల నజీబ్ వయసు 6 రెట్ల పయాలికి ఈక్వల్ అంట. మరి N/P ఏమవుతుందమ్మంటే 6/5. అంటే ఈ రెండింటి యొక్క గ్యాపే కదా నీకు ఇచ్చాడు. ఏమని? 1 పార్ట్. సో 1 పార్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 4 ఇయర్స్. మరి అదే కదా భేదం అంటే. సో మరి ఇది ఎంత అవుతుంది? 24 అవుతుంది. మరి ఇదేమవుతుందంటే 20 అవుతుంది. మరి వాళ్ళిద్దరు మొత్తం ఎంతమ్మా? వివాహం అయినప్పుడు 24 + 20 దట్ ఈక్వల్స్ టు 44 అయింది. మరి ప్రస్తుతం అడిగాడు 36 సంవత్సరాల క్రితం వాళ్ళకి మ్యారేజ్ అయితే ప్రస్తుతం ఎంత? వాళ్ళిద్దరు కదా. సో 36 + 36 ఎంతమ్మా? 72 ఇయర్స్. మరి ఇప్పుడు ఎంత? 44. మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 116 అనేది మన ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అంతేగాని సమ్ వేసుకొని X Y వారి వయసులు ఫైండ్ చేసి ఏదేదో చేయకూడదు. ఇంకా అబ్జర్వ్ చేయ ఒకసారి. ఓకేనా? రైట్. ఇంద్ర గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 3 నిమిషాల ముందు తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. తన గంటకు 54 కిలోమీటర్లు వెళ్తే 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. అయితే ఇంద్ర ప్రయాణించే దూరం ఎంత అని అడిగాడమ్మా. సో డిస్టెన్స్ అడిగినప్పుడు ఏంటంటే ఇలా 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు S1 × S2/S1 - S2 minutes/60. ఇది గుర్తుండాలి నీకు. మరి S1 ఎంత ఇచ్చాడమ్మా? 60. S2 ఎంత ఇచ్చాడు? 54. డిఫరెన్స్ ఎంత? 6 × 3 నిమిషాలు ముందు 2 నిమిషాలు ఆలస్యం. ఒకటి ముందు వెనుక అంటే ఏం చెప్పాము మనకు ఆల్రెడీ? యాడ్ చేయాలని. రెండు ఒకేలాగైతే తీసేసి వేయాలి. సో 3 + 2 ఎంతమ్మా? 5/60. మరి 60కి 60 క్యాన్సిల్. 6 1 6 9 9 5 ఎంతమ్మా? 45. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. మొదటి పదం మరియు రెండో పదాల మధ్య సంబంధాన్ని అనుసరించి మూడవ పదాన్ని తగిన సరైన పదాన్ని గుర్తించండి అన్నాడు. భారతదేశం రాష్ట్రపతి అంట. అంటే భారతదేశాన్ని మొదటిగా ఎవరు పరిపాలిస్తారమ్మా? రాష్ట్రపతి. అంతేనా? సో అదే పరంగా ఇక్కడ ఏం అడిగాడు? మహారాష్ట్ర అన్నాడు. భారతదేశానికి రాష్ట్రపతి అయితే మహారాష్ట్రకి సీఎం అనే ఆన్సర్ పెట్టేస్తారు. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతారు. కానీ ఇక్కడ నీకు భారతదేశానికి ప్రధాని అని అడగల. ప్రధానిని అడిగితే మహారాష్ట్రకి ముఖ్యమంత్రి అని పెడతాం.
కానీ వాడు అడిగింది ఏంటమ్మా, భారతదేశానికి రాష్ట్రపతి అనేటప్పుడు మరి మహారాష్ట్రం యొక్క రాష్ట్రమే కదా అది, మరి రాష్ట్రానికి ఎవరు చూసుకుంటారు, ఫస్ట్ గవర్నర్. సో అదే మన యొక్క ఆన్సర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. రెండు సంఖ్యల నిష్పత్తి 4:5. ప్రతి సంఖ్యకు 6 కలుపుగా వాటి నిష్పత్తి 11:3 అయింది. అయితే అసలు సంఖ్యలు ఎంత? సో ఫస్ట్ 4తో డివిజిబుల్ అవ్వాలి. మరి ఇది అయిందా 4తో? కాదు. ఇది అయిందా? కాదు. ఇది అయిందా? కాదు. అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడు డైరెక్ట్ ఆప్షన్ టు ఎలిమినేషన్. మరి ఇప్పుడు 6 కలిపితే చూడమ్మా, ఫస్ట్ 4:5 ఇచ్చాడు, తర్వాత 11:3 13 ఇచ్చాడు. గ్యాప్ ఎంత ఇక్కడ? 8. ఇక్కడ గ్యాప్ ఎంత? 7. మరి రెండు ఈక్వలా అవలా? సో నువ్వేం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? డిఫరెన్స్ అమ్మ. ఈ డిఫరెన్స్ ఎంత? 1. ఈ డిఫరెన్స్ ఎంత? 2. క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత ఇది అవుతుంది? 4 2s 8, 5 2s 10, 11 1s 11, 13 1s 13. ఇప్పుడు గ్యాప్ ఎంతమ్మా? 3 పార్ట్స్. అంతేనా? మరి 3 పార్ట్స్ వాల్యూ నీకు ఇచ్చేసాడు ఎంత? 6 అంట. మరి 1 పార్ట్ ఏమవుతుంది? 2. అంటే ఫస్ట్ డిజిట్ ఈజ్ 16, సెకండ్ డిజిట్ ఈజ్ 10. సో సారీ 20. 16 and 20 అనేది మన ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సొల్యూషన్. అదే మనకు ఆప్షన్లు తెలుసు కదా. సో ఆప్షన్లు ఉండేటప్పుడు ఫస్ట్ దాని నుంచే మనం చేసుకోవాలి. 4:5 అనడు. 4తో డివిజిబుల్ అయ్యేది 25? నో. 10? నో. 16? ఎస్. 5? నో. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక ఫిగర్ ఇచ్చాడు ఈసారి. దీంట్లో ఆడ్ 1 అవుట్ అడిగాడు. ఏరో చూస్తే అవుటర్ ఉంది, ఇది కూడా అవుటర్, ఇది కూడా అవుటర్. ఇది చూడమ్మా లోపటికి ఉంది. అంటే ఏ బి సి డి అనుకుంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే డి అని ఇక్కడ పెట్టకూడదు. ఆ డి అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏరోలో అబ్జర్వ్ చేయ ఒకసారి. ఇవన్నీ కూడా బయటికి చూపిస్తుంటే ఇది మాత్రం లోపలికి చూపిస్తుంది. సో అందుకని ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడు. ఎక్స్ మరియు x+3 యొక్క సగటు ఎంత అని అడిగాడు. ఎక్స్ మరియు x+3 సగటు అడిగాడు కాబట్టి x ఇంటూ x+3. ఇదే నీ యొక్క ఆన్సర్. ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 12 పంపులు రోజుకు 6 గంటలు పనిచేసి నిండుగా ఉన్న చెరువును 15 రోజుల్లో ఖాళీ చేయగలవు. అదే చెరువుని ఎన్ని పంపులు రోజుకి 9 గంటలు పనిచేసి 12 రోజుల్లో పనిచేయగలం. మీకు ఒక ఫార్ములా ఉంది కదా, m1 ఇంటూ d1 ఇంటూ h1/w1 ఈక్వల్స్ టు m2 ఇంటూ d2 ఇంటూ h2/w2. ఇది ఫార్ములాలు. మరి ఇక్కడ దీన్ని యూజ్ చేద్దామంటే చూడమ్మా, ఫస్ట్ ఏమన్నాడు? రోజుకి 12 పంపులంట 6 గంటల చొప్పున 15 రోజులు బై 9 గంటలు రోజుకు 12 రోజులు ఎన్ని పంపులో తెలియదు కాబట్టి దాని పియను. మరి 12కి 12 క్యాన్సిల్. 3 3s 3 2s 3 1s 3 5s అంటే 5 2s ఎంత మా 10 అనేది మన ఆన్సర్. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లో నెక్స్ట్ వన్ చూసుకోమ్మా. ఈ ఫార్ములా గుర్తుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఆన్సర్. రైట్. క్రింది గ్రాఫ్ను అనుసరించి ఏ రోజు ఎక్కువ మంది వచ్చారో కనుగొనండి. ఇక్కడ గ్రాఫ్ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు? ఈ వ్యక్తే కదా. సో ఈ వ్యక్తే కదా. సో ఎవరమ్మా? ఫ్రైడే. అంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా ఇచ్చేసాడు, మనం ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్. నెక్స్ట్ కొంచెం చూడమ్మా. WRNK శ్రేణి తర్వాత వచ్చే పదం. W అంటే ఎంతమ్మా? WRNK. W అంటే ఎంత? 23, 18, 14, 11. మరి గ్యాప్ ఎంత? 5. గ్యాప్ ఎంత? 4. గ్యాప్ ఎంత? 3. నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలి? 2. అంటే 11 - 2 ఎంతమ్మా? 9. 9 అంటే లెటర్ ఐ. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడు. లీలా యొక్క మిద్దె పంటకు అవసరమైన నెలవారీ ఖర్చు వివరాలు ఈ క్రింది పట్టికలు ఇచ్చారంట. అయితే ఏమడిగాడు? ఆమె ఎరువుల కొరకు 750 రూపాయలు ఖర్చు చేసిందంట. ఎరువుల కోసం 750 రూపాయలు ఖర్చు చేసి, అయితే కొత్త రకం మొక్కలు ఎంత ఖర్చు పెట్టింది? ఎరువులు ఇక్కడ ఎక్కడ ఉందమ్మా? ఇదే కదా ఎరువులు. అంటే 40% ఇచ్చేసింది తనే. ఎంత? 40% అంటే 750. మరి మనకు కావాల్సింది ఏంటి? కొత్త రకం మొక్కలు. కొత్త రకం ఇదేనా? సో 20% ఎంత? మరి దీంట్లో సగం ఉండేటప్పుడు దీనికి కూడా సగమే కదా ఉండాలి. ఎంత అమ్మా?
375 అనేది నీ యొక్క ఆన్సర్. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఏబిసి త్రిభుజంలో డిఈఎఫ్, ఇప్పుడు ఏబిసి అనే త్రిభుజం ఉంది ఇక్కడ. బిందువులు ఏబిసి యొక్క వైశాల్యం 24 సెంటీమీటర్లు. ఈ ఏబిసి ఇచ్చేసాడమ్మా. దీని యొక్క వైశాల్యం ఎంత? 24 అంట. అయితే డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యం ఎంత? దీని మధ్య బిందువులు ఇచ్చేసాడు మళ్ళీ. అయితే ఇలా ఇచ్చాడు ఇప్పుడు డిఈఎఫ్. మరి ఇక్కడ నీకు ఎన్ని పార్ట్స్ వచ్చాయమ్మా? 1 2 3 4 అంతే కదా. మరి 3 4 పార్ట్స్ వస్తే మరి ఇది వాల్యూ ఏమవుతుంది? బై 4 కదా. సో ఆన్సర్ 6. మరి ఎన్ని ఆప్షన్లు ఉందమ్మా? అది ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తూ ఉంటుంది, కానీ మనం సాధిస్తూ ఉంటాం ఆ సమ్స్ని. స్టేట్మెంట్ కంక్లూజన్స్ మళ్ళీ చూడండి. కొన్ని సమ్ ప్లాస్టిక్స్ ఆర్ ఊల్, సమ్ ప్లాస్టిక్స్ ఆర్ ఊల్, సమ్ వూల్స్ ఆర్ పేపర్స్, సమ్ వూల్స్ ఆర్ పేపర్స్ అయిపోయింది. నెక్స్ట్ సమ్ ప్లాస్టిక్స్ ఆర్ పేపర్స్ అంట. సమ్ ప్లాస్టిక్స్ ఎక్కడైనా కలిసాయా? లేదు అంటే ఒకటోది కాదు. సమ్ పేపర్స్ ఆర్ ప్లాస్టిక్స్, సమ్ పేపర్స్ ఆర్ ప్లాస్టిక్, మరి ఇది కూడా అవుతుందా? కావట్లేదు. అంటే రెండు కూడా తప్పే. అంటే నెయిదర్ 1 or 2 అనేది మన ఆన్సర్ అవుతుందమ్మా. రెండు తప్పులే కదా. సో అందుకనే నెయిదర్ 1 or 2 అనేది ఆన్సర్. వైష్ణవి సాయంత్రం 5 గంటలకు కళాశాలలో ఉంది. ఆమె చేతి గడియారంలో గంటల ముళ్ళు ఆగ్నేయ దిశగా ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక గడియారం వేసుకుందాం. సో ఇప్పుడు ఏమైంది? 5 గంటలు అయిందంట. ఇది అవరే అండి, ఇది మినిటే అండి. సో ఇలా అయినప్పుడు గంటల ముళ్ళు ఏదైతే ఉందో అది ఆగ్నేయం అంట. మరి ఒరిజినల్గా మనకి ఏమొస్తుందమ్మా? ఇదే కదా ఆగ్నేయం. సో వాడు కూడా ఏమన్నాడు? ఇదే ఆగ్నేయం అని చెప్తున్నాడు. వాడు కూడా ఆగ్నేయం, ఒరిజినల్ కూడా రెండు ఒకటే. మరి ఈ ముళ్ళు ఏ దిశలో ఉంది? నార్తే కదా. సో ఇది కూడా ఏమవుతుంది? నార్త్. అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక వస్తువుపై 5% మరియు 10% లాభంతో అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం 30 రూపాయలు అంట. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? మరి ఇక్కడ చూడు, ఇక్కడ 5% 10% ఇచ్చేసాడు వారే. సో 5% డిఫరెన్స్ ఉంది. వాల్యూ పరంగా 30 రూపీస్. మరి 100% ఏమవుతుంది? సో 5 1s 5 6s. సో 100 × 6 ఏమవుతుందమ్మా? 600 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడు. దాన్ని కూడా మనం ఎక్స్ అనేది చేయొచ్చు, కానీ అంత టైం వేస్ట్ చేసుకుని కూర్చోకూడదు. ఇక్కడ చూడు, ఇక్కడ 3721 అంట. సో వర్గమూలం 1 ఉంది కాబట్టి ఏమొస్తుంది? 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ 9 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సో ఆప్షన్లు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? దీన్ని పక్కన పెట్టే. దీని యొక్క స్క్వేర్ రూట్ అంటే దగ్గరగా ఉండే స్క్వేర్ నెంబర్ ఎంత? 6 స్క్వేరేనా? సో ఇక్కడ 6. మరి ఏం చేయాలి? ఇక్కడ మిడిల్ టర్మ్ ఎంత? 65. సో 525. మరి 6 తర్వాత నెంబరు 7. 6 7 ఎంత? 42. అంటే 65 స్క్వేర్ ఎంతమ్మా అంటే 4225. మరి 65 4225 అయితే మరి 16 ఏమవుతుంది? ఇంకా ఎక్కువ నెంబరే కదా అవుతుంది. సో అందుకని మరి వాడు ఇచ్చిన నెంబర్ ఎంతమ్మా? 3721 అంట. అంటే ఆన్సర్ ఏమవుతుందమ్మా? 61 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, అన్ని ఆప్షన్లు చెక్ చేసుకొని కూర్చోకూడదు, టైం ఎక్కువ అయిపోతుంది. భిన్నంగా ఉన్నది ఆడ్ వన్ అవుట్ అడిగాడు. ఇక్కడ చూడు, ఒక లైన్ ఉంది, ఆ లైన్కి బోత్ సైడ్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్గా బోత్ సైడ్. మరి ఇక్కడ చూడమ్మా ఒక సైడే ఉంది. అంటే ఏబిసిడి అనుకుంటే ఆప్షన్ ఏమవుతుంది? సి అనేది ఎక్కడుంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి అదే మన యొక్క ఆన్సర్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడమ్మా. క్యూ అంటే ప్లస్, జే అంటే ఇంటూ, టీ అంటే మైనస్, కే అంటే మైనస్. అయితే 40k, కే అంటే ఎంతమ్మా? డివిజిబుల్ అమ్మా. నెక్స్ట్ 5, క్యూ మీన్స్ ఏంటమ్మా? ప్లస్. 6, జే మీన్స్ ఏంటమ్మా? ఇంట్. 2, టీ మీన్స్ ఏంటమ్మా? మైనస్ 13. సో ఇలా రాసేసుకున్నాక మన యొక్క బాడ్ మాస్ తెలుసు కదా, వి బాడ్ మాస్ ఇదే యూజ్ చేయాలి. ఫస్ట్ డివిజిబుల్ 5 ఎంత? 8s. సో 6 2 12 మైనస్ 13. సో ఇది ప్లస్. మరి ప్లస్ 12 మైనస్ 13 అంటే ఏమొస్తుంది? -1.
8 - 1 అంటే ఎంతమ్మా 7. అంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక పరీక్షలో చరదీప్ 57 మార్కులు సాధించాడు. అవి 76 మార్కులకు సమానమాట. అయితే మొత్తం మార్కులు ఎన్ని అని అడుగుతా ఉన్నాడు. పర్సంటేజ్ పరంగా 76%. దాని యొక్క మార్కులు ఎంత 57 మార్కులు. అయితే మొత్తం మార్కులు ఎంత 100% ఏమవుతుంది? సో 100/76 × 57. సో 19 4s 19 3s, 4 1s 4 25s. సో 25 × 3 ఎంత అంటే 75 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో అన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుని కూర్చుంటే నీకు టైం అనేది సరిపోదు. సో అంటే మనకి ఏ క్వశ్చన్కి ఏ విధంగా చేయాలి, ఎక్కడ మనం ఎక్కువగా టైం తీసుకోవాలి, ఎక్కడ తక్కువ టైం తీసుకోవాలని నీకు తెలియాలి అంటే మా యొక్క పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దీంట్లో ఉండే ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్ అండ్ సొల్యూషన్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి కంటెంట్ అంతా కూడా మీకు అవసరం అనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇన్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.